అమెరికాలో నివసిస్తూ ఉద్యోగాలు చేస్తున్న వేలాది మంది భారతీయ టెక్కీలకు భారీ షాక్ ఇచ్చే విధంగా అక్కడి చట్టసభలో కీలక పరిణామం చోటు చేసుకుంది. H1B వీసా కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కోరుతూ రిపబ్లికన్ పార్టీకి చెందిన ఓ ఎంపీ ప్రతినిధుల సభలో ఓ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఆమోదం పొందితే అమెరికాలో భారతీయ ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం పడనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికాలో స్థిరపడాలని కలలు కంటున్న వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులకు కోలుకోలేని దెబ్బతీసే విధంగా అక్కడి చట్టసభలో కీలక పరిణామం జరిగింది. యుఎస్లో ఉద్యోగం చేయాలనుకునే వారికిచ్చే H1B వీసా ప్రోగ్రాంను పూర్తిగా రద్దు చేయాలని కోరుతూ ఫ్లోరిడాకు చెందిన రిపబ్లికన్ పార్టీ ఎంపీ గ్రెగ్ స్టూప్ ఎండింగ్ ఎక్స్‌ప్లాయిటేటివ్ ఇంపోర్టెడ్ లేబర్ ఎగ్జంప్షన్ యాక్ట్ పేరుతో ప్రతినిధుల సభలో ఈ బిల్లును ప్రతిపాదించారు. అమెరికా ఇమిగ్రేషన్ చట్టాలను సవరించి H1B వీసా విధానానికి పూర్తిగా స్వస్తి పలకడం ఈ బిల్లు ముఖ్య ఉద్దేశంగా తెలుస్తోంది. అమెరికా పౌరుల సంక్షేమం కంటే విదేశీ కార్మికులకు ప్రాధాన్యం ఇవ్వడం అమెరికా జాతి ప్రయోజనాలకు విరుద్ధమని గ్రెగ్ స్టూప్ వాదిస్తున్నారు. కార్పొరేట్ సంస్థలు తక్కువ వేతనాలకే విదేశీయులను తెచ్చుకుంటూ అమెరికా యువతకు దక్కాల్సిన ఉద్యోగాలను హరిస్తున్నాయని, అమెరికా పిల్లల కోసం అమెరికన్ డ్రీమ్ ను కాపాడాలంటే ఈ దోపిడీని అరికట్టాలని గ్రెగ్ స్టూప్ చెబుతున్నారు. ప్రస్తుతం జారీ అవుతున్న H1B వీసాల్లో 80% పైగా భారత్, చైనా దేశాలకు చెందిన వారు పొందుతున్నారు. గ్రెగ్ స్టూప్ ప్రవేశపెట్టిన ఈ బిల్లు చట్టంగా మారితే అది లక్షలాది మంది భారతీయ టెక్కీలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. H1B వీసా ప్రోగ్రాం వల్ల అమెరికన్ కార్మికులు ఎలా నష్టపోతున్నారో వివరిస్తూ గ్రెగ్ స్టూప్ పలు ఉదాహరణలు తన బిల్లులో ప్రస్తావించారు. 5,000 మంది విదేశీ వైద్యుల రాకతో 10,000 మందికి పైగా అమెరికన్ వైద్యులు రెసిడెన్సీ ప్రోగ్రాంలలో అవకాశం కోల్పోయారని తెలిపారు. ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థ 2025లో 9,000 మందికి H1B వీసాలకు ఆమోదం ఇచ్చిందని, ఆ తర్వాత 16,000 అమెరికన్లను ఉద్యోగాల నుంచి తొలగించిందని ఆరోపించారు. అదేవిధంగా డిస్నీ, ఫెడెక్స్, సదరన్ కాలిఫోర్నియా ఎడిసన్ వంటి సంస్థలు కూడా H1B వీసాలను ఉపయోగించుకొని స్థానిక ఉద్యోగులను తొలగించాయని, వారి స్థానంలో విదేశీయులను నియమించుకున్నాయని వివరించారు. ఇప్పటికే ట్రంప్ ప్రభుత్వం కొత్త H1B వీసా నిబంధనలను కఠినతరం చేసింది. కొత్త వీసాలపై $1,00,000 భారీ రుసుమును విధించి షాక్ ఇచ్చింది. లాటరీ విధానానికి బదులు ఎక్కువ జీతం ఇచ్చే ఉద్యోగాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. దీని ద్వారా తక్కువ జీతం లేదా ఎంట్రీ లెవెల్ ఉద్యోగులకు వీసా ఎంపిక ప్రక్రియలో తక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ట్రంప్ ప్రభుత్వ కఠిన విధానాలకు తోడు ఈ కొత్త బిల్లు అమెరికా వెళ్లాలనుకునే భారతీయుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.